నమస్తే, వెల్కమ్ టు జస్విత ఫుడ్ గ్యారేజ్. నేను మీ లక్ష్మి. పిల్లలకి ఎంతో ఇష్టమైనటువంటి చాక్లెట్స్, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే నట్స్, ఈ రెండు కలిపి యమ్మీ యమ్మీ చాక్లెట్ నట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: జీడిపప్పు పావు కప్పు, బాదాం పావు కప్పు, వాల్నట్స్ పావు కప్పు, 1 టేబుల్ స్పూన్ బటర్, చాక్లెట్ చిప్స్, అదేవిధంగా బటర్ పేపర్. మీ దగ్గర చాక్లెట్ చిప్స్ ఉంటే తీసుకోండి, లేకపోయినా డార్క్ చాక్లెట్ అయినా యూస్ చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టి ఇందులో మనం తీసుకున్నటువంటి బాదాంని డ్రై రోస్ట్ చేసుకోవాలి. కొంచెం క్రంచీగా రావడం కోసం స్లో ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా లైట్గా రోస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్నట్టు బాదాంని ఒక బౌల్లో తీసి చల్లారనివ్వాలి. అదేవిధంగా జీడిపప్పు కూడాను ఈ విధంగా లైట్గా కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. వీటిని కూడా తీసి ఒక బౌల్లో తీసి చల్లార్చుకుందాం. అదేవిధంగా వాల్నట్స్ కూడా అదేవిధంగా సన్నని మంట మీద ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా వాల్నట్స్ కూడా తీసి పక్కన పెట్టుకుందాం. మనం ముందుగా ఒక బౌల్ పెట్టి చాక్లెట్ సిరప్ ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసం ఒక బౌల్ పెట్టి అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. దాని మీద ఈ విధంగా ఒక బౌల్ పెట్టి డబుల్ బాయిలింగ్ మెథడ్లో మనం చాక్లెట్ మెల్ట్ చేసుకోవాలి. డైరెక్ట్ పెట్టుకుంటే చాక్లెట్ మాడిపోతుంది. అందుకోసం ఈ మెథడ్లో బౌల్ పెట్టి దీనిపైన చాక్లెట్ చిప్స్ వేయాలి. అవుతున్నప్పుడు ఒక క్యూబ్ బటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకొని ఈ బటర్ కూడా ఈ చాక్లెట్లో మెల్ట్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కంప్లీట్గా చాక్లెట్ మెల్ట్ అయిపోయింది. దీన్ని తీసి పక్కన పెట్టుకొని మనం డ్రై ఫ్రూట్స్ ఒక్కొక్కటిగా యాడ్ చేసేసుకుందాం. చాక్లెట్ అనేది కొంచెం చల్లగా అయింది. దీనిలో మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి వాల్నట్స్ యాడ్ చేసేసుకుందాం. ఈ విధంగా చాక్లెట్ అనేది మంచిగా కోట్ అయ్యే విధంగా చేసుకొని దీన్ని స్పూన్ కానీ లేదంటే ఫోర్క్ సహాయంతో కానీ తీసి ఒక ప్లేట్లో చల్లారనిచ్చుకోవాలి. ఈ విధంగా బటర్ పేపర్ మీద వేయడం వల్ల మనం తీసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. మీకు ఏ డ్రై ఫ్రూట్స్ కావాలంటే ఆ డ్రై ఫ్రూట్స్ ఇందులో యాడ్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా అన్ని డ్రై ఫ్రూట్స్ని చాక్లెట్లో డిప్ చేసుకొని ఈ విధంగా 10 నిమిషాలు బాగా చల్లారనివ్వాలి. కొంచెం సెట్ అవుతాయి చాక్లెట్స్ అనేవి. ఈ విధంగా చాక్లెట్ అంతా గట్టిగా అయిపోయింది. మీకు ఇంకా తొందరలో గట్టిపడాలంటే వీటిని తీసి ఫ్రిడ్జ్లో ఒక 5 మినిట్స్ పెట్టుకుంటే ఇంకా తొందరలో ఫాస్ట్గా చాక్లెట్ అనేది గట్టిపడుతుంది. ఇవన్నీ తీసి ఒక బౌల్లో పెట్టుకుందాం. మనం బటర్ పేపర్ వేయడం వల్ల ఈజీగా మనం రిమూవ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ విధంగా మిగతాయన్నీ తీసేద్దాం. ఈ విధంగా మనం రిమూవ్ చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని ఇలాగ ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి మనం డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఒక 10-15 డేస్ వరకు చాలా బాగుంటాయి. పిల్లలు కూడా డ్రై ఫ్రూట్స్ తినని పిల్లలు కూడా ఇష్టంగా తీసుకుంటారు. ఈ వీడియోలో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.